హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన కిచెన్‌లో ఎగ్ బోండా ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఈవినింగ్ టైమ్ స్నాక్స్‌కి ఈ రెసిపీ చాలా బావుంటుంది. నేనిక్కడ 6 ఎగ్స్‌ని తగినన్ని వాటర్ పోసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని బాయిల్ చేసుకుంటున్నాను. ఒక బౌల్‌లో హాఫ్ కప్ వరకు శనగపిండిని తీసుకొని అందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్‌ని యాడ్ చేసుకోవాలి. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, చిటికెడు సోడా వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ పిండిని మొత్తం కలుపుకోవాలి. హెల్త్ కాన్షియస్‌గా ఉన్నవాళ్ళు సోడాని స్కిప్ చేయొచ్చు. ఎగ్ బోండా వేసుకోవడానికి శనగపిండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. బాయిల్ అయిపోయిన ఎగ్స్‌ని ఇలా హాఫ్ పీసెస్‌గా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఫుల్ ఎగ్‌తో కూడా బోండా వేసుకోవచ్చు. అలా ఫుల్ ఎగ్‌తో కాకుండా హాఫ్ పీసెస్ కట్ చేసుకొని వేసుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. నేను చూపిస్తున్న విధంగా ఈ ఎగ్‌ని ఈ శనగపిండిలోకి డిప్ చేసుకోవాలి. స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని అందులోకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా ఒక్కొక్క ఎగ్ పీస్ అనేది ఇందులోకి డిప్ చేసుకుంటూ చక్కగా గోలించుకోవాలి. స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం వేయించుకోవాలి. చిన్న ఆనియన్ పీసెస్, కొత్తిమీర, స్పైసీగా తినేవాళ్ళు ఉప్పు, కారం జల్లుకొని సర్వ్ చేసుకోవడమే.